గ్రీన్ఫీల్డ్ హైస్కూల్లో చివరి సమస్యం మొదలైంది. తరగతిలో నవ్వులు మరియు గోల్ వినిపిస్తున్నాయి. ప్రతి కారిడార్ ఓ జ్ఞాపకంగా మారిపోయింది. అర్జున్, మీరా, సిద్ధార్థ్ ఈ ముగ్గురికి ఇది కలిసి గడిపే చివరి కొన్ని మధురమైన రోజులు మాత్రమే. లైబ్రరీ వెనక ఒక చెట్టు ఉంది. అది వాళ్ళ ముగ్గురికి ఎంతో ప్రత్యేకమైన స్థలం. వీరి వెళ్లిన ఎర్ర గుల్మోహర్ చెట్టు కింద అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. ప్రతిరోజో అర్జున్, మీరా, సిద్ధార్థ్ అక్కడ కలుసుకుని కొద్దిసేపు ఈ ప్రపంచాన్ని మర్చిపోయేవారు. కాని ఈ ఏడాది మాత్రం ఏదో మారిపోయింది. అర్జున్ దృష్టి ఒక్కసారిగా మారింది. మీరా నవ్వుతో పాటు ఆమె గడుచుతనం కూడా ముద్దుగా అనిపిస్తుంది. తన మాటలతో వాదించేప్పుడు ఆమె కళ్ళలో మెరుపు అది ఇప్పుడు అతనికి స్పష్టంగా కనిపించేది. ఒక అలసటగా అనిపించిన మధ్యాహ్నం వాళ్ళు చివరి పీరియడ్ దాటేసి మళ్లీ వాళ్ళు చెట్టు కిందకు వచ్చారు. సిద్ధార్థ్కి ఏదో గొప్పగా గుర్తొచ్చింటే జరిగింది. ఆ మౌనం, ఆ చూపులు, ఏదో జరగబోతుందన్న భావనతో ఆ డ్రామా కింగ్ అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. వెనక మిగిలిందేమిటంటే నిశ్శబ్దం మరియు ఒక చిన్న అవకాశం. చుట్టూ నెమ్మదిగా వీస్తున్న ఈ గాలి మధ్యలో అర్జున్ చివరికి మాట్లాడాడు. నవ్వుల్లో దాచిన ఓ చిన్న ప్రేమనీటి వంటి మాట, మీరా, నువ్వంటే నాకు ఇష్టం అని అర్జున్ చెప్పగానే తను నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ ఒక్క చిరునవ్వు అర్జున్కి ఎంతో నమ్మకాన్ని ఇచ్చింది. చివరి గంట మోగింది. పిల్లలు బయటికి పరుగులు తీశారు. కొందరు ఆనందంతో, కొందరు కన్నీళ్లతో. కాని అర్జున్, మీరా, సిద్ధార్థ్కి ఇది కేవలం ఒక రోజు ముగింపు కాదు, ఒక యుగానికి తెరపడిన క్షణం. స్నేహితులుగా మొదలైన ప్రయాణం ఇప్పుడు స్నేహానికి మించి ఎదిగింది. వాళ్ల వెనకెక్కడో ఆ పాత గుల్మోహర్ చెట్టు మాత్రం వాళ్ల ప్రతియో రహస్యాన్ని మౌనంగా కాపాడుతూ నిలబడింది. కొన్ని స్నేహాలు ప్రేమగా మారతాయి. మరికొన్ని పాఠశాల రోజులు మన గుండెల్లో ఎన్నటికీ నిలిచిపోయే కథలుగా మిగిలిపోతాయి.